నా పేరు బాలా అండి. నేను విజయపురంలో ఉంటాను. అంటే మామూలుగా మాది విజయపురము. కానీ బెంగుళూరులో వర్క్ చేస్తూ ఉంటాను. లాస్ట్ 10 ఇయర్స్‌గా నేను బెంగుళూరులోనే ఉంటున్నాను. వర్గం దృష్టి ఆలోచిస్తే ఇక్కడ పల్లెటూరులో మెజారిటీగా అంటే ఉన్నటువంటి కూలీ చేసుకునే వ్యక్తులైతేమి గానీ, లేదంటే ముసలి వాళ్ళైతేమి గానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నెల మొదటి రోజునే వాళ్ళకి పింఛన్ డబ్బులొస్తాయి కాబట్టి, సో దాని నుంచి వాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగించుకుంటారు. ఎవరి మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగించుకుంటున్నారు. కానీ ఇక ఎడ్యుకేషన్ అంటే చదువుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తే, చదువుకున్న వాళ్ళకేంటంటే చదువుకున్న వాళ్ళు జాబులు రావట్లేదు. ఉన్న కంపెనీలు వేరే రాష్ట్రాలకు పోతున్నాయి అనే ఒక ఇది ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు సరే ఇంకొక మంచి వేరే ప్రభుత్వం వస్తే ఏమన్నా మన జీవితాలు బాగుపడతాయి అనే ఉద్దేశంలో ఇప్పుడు చదువుకుంటున్న వ్యక్తులు అలా ఆలోచిస్తారు. జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కానీ, సో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు అలా ఆలోచిస్తారు. కానీ బీటెక్ అంటే ఎంటెక్ అట్లా ఐటీ ఫీల్డ్‌కి సంబంధించి చదువుకున్న వాళ్ళకైతే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్‌తో పని లేకుండా వాళ్ళు బయట కంపల్సరీగా హైదరాబాద్ గానీ, చెన్నై గానీ, బెంగుళూరు గానీ వెళ్లి జాబులు తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మనకు కూడా టాలెంట్ ఉంటేనే జాబులు వస్తాయనే ఒక విషయాన్ని చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి. ఎప్పుడూ ప్రభుత్వం మీదే మనం ఎదురు చూడకూడదు కదా! చదువుకున్నప్పుడు మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడ కూడా వెళ్లి చూసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవాలి. నాకేంటంటే నేను చదువుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారున్నారు. అప్పుడు మా ఇంట్లో అంటే ఫీజులు కట్టుకునే అంత స్తోమత కూడా లేదు. ఒక 10,000, 20,000 కట్టేంత స్తోమత కూడా లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యం వల్లనే నేను ఎంసీఏ కంప్లీట్ చేసుకోగలిగాను యూనివర్సిటీలో. సో, నాకు ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారా? అనేది ఉద్దేశ్యం ఏం లేదు. నాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అవకాశం వల్ల నేనిప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో బెంగుళూరులో ఒక మంచి స్థితిలోనే మంచి సాలరీ తీసుకుంటూ ఇప్పుడు జాబ్‌లో ఉన్నాను నేను. అది ఏదంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క పుణ్యమే. ప్లస్ ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు నీకంటే, ఇప్పుడు జగన్ గారు వచ్చి ఇప్పుడు నాకు ఒక కార్డ్ లేదు. నాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటివి ఏమీ లేవు. నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు బియ్యము అవి కూడా రూ. 2 బియ్యము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ నుంచి బియ్యం వస్తాయో అవి కూడా తీసేశారు. కార్డ్ లేదని నన్ను చాలామంది అన్నారు. సరే ఇప్పుడు నాకు ఎట్లాగో ఒక అవకాశం ఉంది. జాబ్ చేసుకొని సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రజలు ఎవరైతే అంటే కూలికి పనికి చేసుకుంటూ ఆ పూటకి గడవనోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను అట్లాంటి వాటిని కార్డ్ లేకపోయినా పర్లేదులే అనుకుంటాను. ఆ బియ్యం ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఒక కుటుంబం జీవనం సాగించుకుంటారు. కాబట్టి మరి ఓటు ఎవరికేస్తారంటే నేనింకా ఆయన్ని ఉద్దేశించుకునే ఓటేస్తాను తప్ప, ఇంక నేను ఇక్కడ ప్రెజెంట్ ఎవరు పాలిటిక్స్ ఎవరు చేస్తారో, జీవితాలు మారిపోతాయనేది ఏమి ఉండదు. సో, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు నాకు అనిపించిందేంటంటే, ముందంతా డబ్బులు అంటే గవర్నమెంట్‌కి ఎంత మనం ఇచ్చినా, మరలా దాని నుంచి ఎంత వస్తదో తిరిగి ప్రజలకనేది తెలీదు. నేను చూడలేదు. నేను చదువుకునేటప్పుడు గానీ, మా నాన్నోళ్ళు, మా అమ్మోళ్ళు తీసుకున్నట్టు గానీ. కానీ ఇప్పుడు తీసుకున్న దాంట్లో మళ్ళీ తిరిగిచ్చే దాంట్లో కొద్దో గొప్ప జరుగుతుంది. ట్రాన్స్‌పరెన్సీగా అందరూ అందుకుంటున్నారు ఎంతో కొంత. సో, తీసుకున్నది తిరిగిస్తున్నాడు. దాంట్లో సంతోషంగా ఉంది. జగనన్న గారి ప్రభుత్వంలో. అది నా ఉద్దేశ్యం.